తెలంగాణలో కాళేశ్వరం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కమిషన్ రిపోర్ట్పై కాసేపట్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే న్యాయ విచారణ కోసం కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో ఈ నివేదిక అధ్యయనానికి త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ స్టడీ చేసిన రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ సన్నాహక సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కాళేశ్వరంపై కూడా చర్చించనున్నారు. కమిషన్ నివేదిక, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. అయితే పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ఏముంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాళేశ్వరం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికకు సంబంధించి పొలిటికల్ హీట్ అయితే రాసుకుంటోంది. కమిషన్ రిపోర్ట్పై కాసేపట్లోనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే న్యాయ విచారణ కోసం కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో ఈ నివేదిక అధ్యయనానికి త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ స్టడీ చేసిన రిపోర్ట్పై మంత్రి ఉత్తమ్ సన్నాహక సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. అయితే రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కాళేశ్వరంపై కూడా చర్చించనున్నారు. కమిషన్ నివేదిక, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. అయితే పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ఏముంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ఈ అంశాలే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇక కాళేశ్వరం ఫైల్స్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి చారి, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏముంది అనే అంశం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఈరోజు సాయంత్రం మరి కాసేపట్లో ఇటు తెలంగాణ సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఇప్పటికే అధ్యయనం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రిసభ్య కమిటీని వేశారు. ఆ త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసిన రిపోర్టు పైన ఈరోజు ఇరిగేషన్ శాఖ అధికారులతో ఇటు త్రిసభ్య కమిటీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించబోతాడు. ఈ సన్నాహక సమావేశంలో కీలక అంశాలపై ప్రధానంగా తెలుసుకోబోతున్నారు. అయితే నివేదికలో ఎలాంటి కీలక అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు ఏంటి అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలుసుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందు ఈ అంశాలన్నింటినీ ఉంచుతారు. అయితే ఇందులో ప్రధానంగా ఒక కీలక అంశాల విషయానికి వస్తే, ఒకటి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టడంలో అనేక లోపాలు ఉన్నాయి, నిర్వహణ లోపాలు ఉన్నాయి, అదేవిధంగా ఆర్థికపరమైన అంశాల్లో కూడా తేడా ఉంది అంటూ కూడా ఇప్పటికే నివేదికలో తేల్చారు. అయితే ఒకవైపు హై లెవెల్ కమిటీ అనుమతులు తీసుకోకుండానే బడ్జెట్లు రిలీజ్ చేశారు, అటు బడ్జెట్ పెంపు చేశారంటూ కూడా ఒకవైపు ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే నివేదికలో 119 మందికి సంబంధించిన విచారణలో వాళ్ళ వాగ్మూలం తీసుకున్నారు. ఆ విచారణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్కు సంబంధించిన కూడా విచారణ కమిషన్ చేపట్టింది. ఆ విచారణలో వాళ్ళు తమకేం సంబంధం లేదన్నట్టుగా చెప్పినట్టుగా ఆ కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మేటిగడ్డకు సంబంధించిన ప్రధానంగా 7వ దానికి సంబంధించి అక్కడ రిపేరు బాధ్యతలంతా కూడా ఎలాంటి సంస్థనే భరించాల్సి ఉంటుందని కూడా ఆ రిపోర్ట్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక సుందిల్లా అన్నారం బ్యారేజ్లకు సంబంధించి ఏదైతే ఉంటుందో నిర్వహణ సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నట్టుగా కమిషన్ కూడా పేర్కొన్నట్టున్నది. దీనికి సంబంధించి రేపు జరగబోయే క్యాబినెట్లో మొత్తానికి అయితే ఇప్పటికైతే అనేక తప్పులు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నిధుల దుర్వినియోగం కోసమే కట్టారు అంటూ కూడా ఒకవైపు కమిషన్ నివేదికలో పేర్కొన్నట్టుగా ఇప్పటికైతే సమాచారం అందుతోంది. మొత్తానికి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఇందులో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బలరాం, సరే, అంటే రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఏంటి అనేది చాలా ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ రోజు భేటీలో ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ రిపోర్ట్ ఆధారంగా ఈ రోజు భేటీలో ఏమైనా చర్యలకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా?
ఈరోజు ఎలాంటి చర్యలకు సంబంధించిన నిర్ణయాలు జరగకపోవచ్చు. ఈరోజు కేవలం అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన హై లెవెల్ కమిటీ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆ అధ్యయనానికి సంబంధించిన సారాంశాన్ని అంటే అందులో ముఖ్య అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. రేపటి క్యాబినెట్లో వివరించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉండడానికి సన్నాహక సమావేశం జరుగుతుంది. ఇందులో ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఎలాంటి అంశాలను పొందుపరిచింది ఇటు కమిషన్ అనే విషయాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే కాళేశ్వరంలో అనేక తప్పులు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నిధుల దుర్వినియోగం కోసమే కట్టిందనే ఆరోపణలు మాత్రం ఇప్పటికే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే అధికారులు ఐఏఎస్ల సమన్వయ లోపం కూడా ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సమయంలో లోపించింది అనేది కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో తేలింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ చారి.